హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ ప్రైవేట్ జాబ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకి డిలాయిట్ నుంచి ఒక బిగ్గెస్ట్ హైరింగ్ అనేది జరుగుతుందనమాట. అయితే ఈ యొక్క పోస్టులు గాని చూసుకుంటే మనకి సర్వీస్ సపోర్ట్ అసోసియేట్ కింద మనకి ఏంటంటే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీనికి ఎటువంటి కోడింగ్ కూడా అవసరం లేదు. అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇదేంటంటే మనకి మిడిల్‌లో ఉంటదనమాట. ఇక్కడ కోడింగ్‌కి అలాగే నాన్ కోడింగ్‌కి మనకి మిడిల్‌లో ఈ యొక్క రోల్ అనేది ఉంటుంది. బేసిక్‌గా దీనికి మనకి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా అడిగింది అలా మైక్రోసాఫ్ట్ తాలూకు ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో పవర్ పాయింట్ గాని, ఎక్సెల్ గాని, సో ఎలాంటి వాళ్ళైతే అడుగుతున్నారనమాట. దీనికి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో ఎవ్రీ పర్సన్ అప్లై చేసుకొని ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే గనుక మీ యొక్క సాలరీ అప్రాక్సిమేట్లీ 40 మనకి 35-45 ఈ మిడిల్‌లో అనేది ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఇక వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, రోల్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో మెయిన్‌గా ఇక జాబ్‌కి మీరు అప్లై చేయాలంటే రెజ్యూమ్ పర్ఫెక్ట్‌గా కంపెనీ డిస్క్రిప్షన్ అలాగే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు ఉండాలి. ఆ రకంగా లేకపోతే ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అయితే అయిపోతది. సో ఆ రకంగా రెజ్యూమ్ క్రియేట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఎవరికైనా రెజ్యూమ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దాన్ని మెసేజ్ చేయండి. మేము మీకు రెజ్యూమ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. ఇది సర్వీస్ బేస్డ్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అదే నెంబర్‌కి మెసేజ్ చేయండి. మీకు రెస్పాండ్ అయ్యి డౌట్‌కి క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం నోటిఫికేషన్ డీటెయిల్‌లోకి వెళ్ళిపోతే ఇక్కడ క్లియర్‌గా మనం చూసుకున్నట్టయితే డిలాయిట్ నుంచి మనకి సర్వీస్ సపోర్ట్ అసోసియేట్ 1 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్‌గా మనకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. కంపెనీ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్, తెలంగాణలో మనకి కంపెనీ లొకేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఒక జాబ్ డిస్క్రిప్షన్ అలాగే మనకి పొజిషన్ సమ్మరీ కానీ చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ బిజినెస్ సెంటర్ అంటే మనకి సర్వీస్ సపోర్ట్ అసోసియేట్ 2 ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరేంటే ఈ యొక్క రోల్ అనేది అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ కింద మీద అయితే ఉంటుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే పార్ట్నర్స్ అన్ని హై క్వాలిటీ వర్క్స్ అనేది ఉంటుంది. అలాగే మనకి మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ మేనేజర్స్, అలా మేనేజర్స్ వీళ్ళందరికీ మీరేంటంటే ఆఫీస్‌లో మీరేంటి క్యాండిడేట్స్ అనేవి మీ యొక్క సపోర్ట్ అనేది వాళ్ళందరికీ మీరు వెళ్తదనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. అయితే స్ట్రాంగ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్కిల్స్ అనేది అడిగారు. ఎక్కువ అంతకు మించి ఏమి అడగలేదు. అది మాత్రం క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఎక్స్‌పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఫాస్ట్ ప్లేస్డ్ ఎన్విరాన్మెంట్. మీకేంటంటే ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకేంటంటే మోర్ బెనిఫిట్ అయితుంది ఉంటదని క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. ఇదొచ్చేసి మనకేంటంటే ఆఫీస్ బేస్డ్ అనమాట. అంటే మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బేసిస్ మీద మనకి హైరింగ్ అనేది జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్‌లోనైతే మనకి యొక్క జాబ్ మనకి లొకేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. వాట్ యూ విల్ డూ ఇక్కడ చూసుకుంటే మనకి కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ వచ్చేసి మనకి మేనేజ్ అసెస్మెంట్ ఇన్ ఫాస్ట్ ప్లేస్డ్ ఎన్విరాన్మెంట్. మనకేంటంటే ఆల్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ డెలివరబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మేనేజ్ చేస్తూ ఉండాలి. అలా మనకి డాక్యుమెంట్ ప్రాజెక్ట్ అనేవి ఉంటది. వర్క్ ఫ్లో ద్వారా మనకి టూల్స్ ద్వారా అలా మనకి మెయింటైన్ బ్రాండ్ మనకి డిలాయిట్ బ్రాండ్ అనేది మన స్టాండర్డ్ డెలివరబుల్‌గా మనం ఏంటంటే మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలా మనకి డ్రాఫ్ట్, ఫార్మాట్, ఎడిట్, కరస్పాండెన్స్, ప్రజెంటేషన్స్ ఇవైతే ఉంటుంది. మనకి పవర్ పాయింట్ కూడా ఉన్నది కాబట్టి. అలా మనకి కోఆర్డినేషన్ విత్ నేషనల్ అండ్ లోకల్ టీమ్స్‌తో మనం ఏంటంటే కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. అలా మనకి ఇక్కడ చూస్తే మనకి ప్రొవైడ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఫర్ టైమ్ అండ్ ఎక్స్‌పెన్స్. మనకి ఇక్కడ చూసుకుంటే రిక్వెస్ట్ ఫర్ పేమెంట్, షిఫ్ట్ అలా మనకి షేర్ పాయింట్ యాక్టివిటీస్‌తో మనకేంటంటే ఉంటదనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. అయితే జాబ్ లొకేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. హైదరాబాద్‌లో అయితే ఉంది. షిఫ్ట్ టైమింగ్స్ గనుక చూసుకుంటే 5:30 నుంచి 2:30 పీఎం ఉంటుంది. అలాగే 2 నుంచి 11 పీఎం అయితే ఉంటుంది. 6 నుంచి 3 పీఎం అయితే ఉంటుంది. 9 పీఎం నుంచి 8 ఏఎం వరకు అయితే ఉంటుంది. బేసిక్‌గా వీళ్ళొచ్చేసి మనకేంటంటే బ్యాచిలర్ డిగ్రీ అనేది ఏదైనా మనకి సబ్జెక్ట్ ఓకేనా. క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఎనీ సబ్జెక్ట్ అని కూడా మెన్షన్ చేశారు. అంటే మనం ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఉన్న ఏ సబ్జెక్ట్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. 0-11 మంత్స్ అనేది అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మోర్ బెనిఫిట్ అయితే ఉంటదని క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారు. ఇక్కడ 0 మెన్షన్ చేశారు కాబట్టి ఇది మనకేంటంటే ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అడ్వాంటేజ్ గాని చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్ ఉంటే మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది. అలా మనకి పవర్ పాయింట్ కూడా బెనిఫిట్ ఉంటుంది. అవుట్‌లుక్, సిమిలర్ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఈ రకంగా బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి వీళ్ళు అడగడం అయితే జరిగింది. ప్రిఫర్డ్ గాని చూసుకుంటే వీళ్ళు ఇంకా కొంచెం మల్టిపుల్ అయితే ప్రిఫర్ అనేది అడిగారు. అవి గాని చూసుకుంటే మనకేంటంటే ఎక్స్‌పీరియన్స్ అనేది మనకి పార్ట్నర్స్ గాని, ప్రిన్సిపల్స్ గాని సో ఈళ్ళు మనకి సపోర్ట్ ఇవ్వడం గాని, షేర్ సర్వీస్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి షిఫ్ట్, పేయబుల్ టూల్స్, సాప్స్ అలా మనకి షేర్ పాయింట్, దాంతో మనకి క్రాస్ లొకేషన్ టీమ్స్ అని మనకి ఈటిల్లో మనకి బేసిక్‌గా మనకేంటంటే ఎక్స్‌పీరియన్స్ ఉంటే మనకి మోర్ బెనిఫిట్ అనేది ఉంటదని క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. అయితే నేను ఎలా అప్లై చేయాలి ఏంటంటే కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఆ లింక్ అనేది ఓపెన్ చేయండి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకేంటంటే మన యొక్క వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతది. డౌన్‌లో మీకు అప్లై లింక్ అయితే కనిపిస్తది. వన్స్ ఆ అప్లై లింక్ కనిపించేతుంది కదా! మీరు లింక్ అయితే ఓపెన్
చేయండి. ఓపెన్ చేసినప్పుడు ఈ యొక్క పేజ్ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ చూస్తే మనకి అప్లై నౌ అవుతుంది కదా! సింపుల్‌గా అప్లై నౌ క్లిక్ చేయండి. మీరేంటంటే మీరు ఫస్ట్ టైమ్ డిలాయిట్‌లో అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు, లేదంటే అప్లై చేస్తున్నారు అంటే అప్పుడు మీరు ఫస్ట్ టైమ్ అని చెప్పేసి మీరేంటంటే క్రియేట్ ప్రొఫైల్ అని క్లిక్ చేయాలి. లేదు ఆల్రెడీ మీకు ఉంటే గనక లాగిన్ చేసి సింపుల్‌గా ఇదివరకైతే అప్లై అయితే చేసుకోవాలి. ఓకేనా? అయ్యో! ఫస్ట్ టైమ్ క్రియేషన్‌లో మనకి పెద్దగా ఏముండదు. జస్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అలా మనకి స్టడీస్, క్వాలిఫికేషన్స్, మనకి స్కిల్స్ ఎలాంటి బేసిక్ అనేది అడుగుతారనమాట. అంతకు మించి ఏముండదు. ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నంబర్ ప్రొవైడ్ చేసాం కదా! దానికి మెసేజ్ చేయండి. మీకు రెస్పాండ్ అయితే అవుతాం. ఓకేనా? సో వీడితో అంతే ఫ్రెండ్స్. వీడియోతో లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.